ఈరోజు రిచెస్ట్ మ్యాన్ ఆంధ్రప్రదేశ్లో ఆయన ఉండేవాడు. వాళ్ళ కుటుంబానికి కూడా రాజకీయ నేపథ్యం ఉంది. శిరీష్ రాజు గారు, వీళ్ళ తాతగారు, ఆయన జిఎస్ రాజు గారు 1958 నుంచి 64 వరకు ఏపీ లెజిస్లేటివ్ కౌన్సిల్ పదవికి మొట్టమొదటిసారిగా డిప్యూటీ చైర్మన్గా పనిచేశారు. ఇంకో పక్క సిరీస్ ఫార్మా ఎస్టాబ్లిష్ చేశారు అప్పట్లోనే. కానీ కొన్ని కారణాల వల్ల దాన్ని ముందుకు తీసుకుపోలేకపోయారు. కానీ లేకపోయింటే ఈరోజు రిచెస్ట్ మ్యాన్ ఆంధ్రప్రదేశ్లో ఆయన ఉండేవాడు. అప్పట్లో ఫార్మా అనేది చాలా ముఖ్యం. మన డిప్యూటీ స్పీకర్ గారు 19లో నర్సాపూర్ ఎంపీగా పోటీ చేసి గెలిచారు.